అండి ఏంటిది గుడ్డు ములక్కాడ కర్రీ కుక్కర్లో చేశారా? అవునండి, కుక్కర్లోనే చేశాను. ఒకే ఒక విజిల్కైతే గుడ్డు ములక్కాడ కర్రీ అయితే అయిపోయిందండి. టేస్ట్ అంటారా, చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తారా? చాలా బాగుందండి. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసేయండి. కుక్కర్లోకి అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైంది అనేటప్పుడు ఉడికించుకొని ఉంచుకున్నానండి. ఒక 4 గుడ్లు అయితే ఉడికించుకున్నాను. తొక్క తీసుకొని గుడ్లు అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే ఇలా కుక్కర్ అయితే ఒకసారి కదుపుకోవాలి. ఇలా కదుపుకున్నా సరే గుడ్లు అయితే కుక్కర్కి అంటేసేయండి. అలాంటప్పుడు కొంచెం పసుపు కానీ కారం కానీ వేసుకుంటే వాటంతలు అవే వచ్చేస్తాయి. ఇక్కడ నేనైతే కొద్దిగా కారం వేసుకున్నాను. కారం వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే గుడ్లు తీసుకొని పక్కన ఉంచుకున్నానండి. అదే ఆయిల్లోకి అయితే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ఏగితే చాలండి, కూర అయిపోయినట్టే. ఉల్లిపాయ అనేది ఒక్క నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇగోండి, ఉల్లిపాయ కూడా కలర్ మారింది అనేటప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలు అయితే వేసుకున్నాను. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం కూడా వేసుకున్నానండి. ఈ కారంలోనే పసుపు, గరం మసాలా అన్నీ వేసుకొని ఆడించుకున్న కారం మరో నిమిషం అయితే టమాటా ఉడికినంత వరకు కలుపుకున్న తర్వాత ములక్కాళ్ళు అయితే కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ములక్కాళ్ళు కూడా వేసుకొని బాగా ములక్కాడకైతే కారం ఉప్పు బాగా పట్టింది అనేటప్పుడు కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, గుడ్లు కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒకే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఒక్క విజిల్ వచ్చిందనేసరికి కుక్కర్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగా అయిన వరకు కుక్కర్ అయితే పక్కన దించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుంటే ఇగోండి ఇలా వచ్చింది కూర అనేది. అయితే నాకు కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగా ఉన్నట్టుంది. గ్రేవీ దగ్గరికి అవ్వాలని ఒకే ఒక 6 నిమిషం అయితే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. 6 నిమిషంలోనైతే కూర అనేది దగ్గరికి అయిపోయిందండి. ఇగోండి ఇలా తయారైంది గుడ్డు ములక్కాడ కర్రీ అయితే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ములక్కాళ్ళు కూడా ఎక్కడా విరగకుండా వచ్చాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.